Taste the Daily. వెయిట్ అరవకండి అన్న ఎలా అనిపించిందన్నా నేనుగా చెప్పాల్సిన సినిమా ఎలా ఉంది? థ్యాంక్ యూ ఒక మంచి పాయింట్ తీసుకొని వచ్చాం సినిమాకి. ఇప్పుడు ఈ రోజున వాళ్ళందరూ పాయింట్ నచ్చింది అంటున్నారు, యూనిక్గా ఉంది అంటున్నారు, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది అంటున్నారు, శివయ్య ఎంట్రీ అదిరిపోయింది అంటున్నారు, క్లైమాక్స్ అదిరిపోయింది అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అంటే మేము కోరుకునేది ఇదే కదా, వీళ్ళందరికీ నచ్చాలనే మా కోరిక. హ్యాపీ. ఇదే టాక్ని మీరు స్ప్రెడ్ చేసి అందరినీ వచ్చి సినిమా చూసి మా సినిమాని బ్లెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది అబ్బా. అంటే నేను ముందు నుంచే చెప్పా, శివుడు ఆజ్ఞ లేదే చేవైనా కుదరదు కొట్టదని అంటారు. అలాంటిది ఆయన ఆజ్ఞ లేకుండా నేను శివం భజ అని సినిమా చేయలేనని చెప్పా. ఇట్స్ లార్డ్ శివయ్య బ్లెస్సింగ్స్ అంతే. మనదేం ఓం నమః శివాయ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. డోగ్రా సీన్కి చాలా కనెక్ట్ అయినా. అంటే హీరో అంటే ఎలా అంటే ఒక విశ్వంని, వరల్డ్ని, పీపుల్ని సేవ్ చేయడం కోసం అని డోగ్రా తన ఐస్ని ఇట్లా అమర్చారు కదా. మూవీ అయితే చాలా బాగుంది. వేరే లెవెల్ అన్న. అది డోగ్రా కుక్క గురించి తీసి చూసినావా, అది మాత్రం హైలైట్. అసలు డైరెక్టర్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ అన్న. కానీ సినిమా మాత్రం సూపర్ హిట్, వేరే లెవెల్. డోగ్రా జిందాబాద్. కుక్క డోగ్రా హైలైట్. చాలా బాగుంది. మాటలు లేవు, థియేటర్స్కి వచ్చి చూడాల్సిందే, అంత బాగుంది మూవీ. కొత్త స్టోరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగుంది. అండ్ బీజిఎం చాలా బాగుంది. బీజిఎమ్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. కొన్ని సీన్స్ అయితే ఇట్లా
గూస్ బంప్స్ వచ్చినాయి చూస్తుంటే. అంత బిఫోర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పొచ్చు. చాలా బాగుంది, చాలా చాలా న్యాచురల్గా యాక్ట్ చేసినట్టు అనిపించింది, మస్తుంది. ఆయన కూడా థియేటర్కి వచ్చి మూవీ చేశారు కదా. అవునవును, చాలా బాగుంది మూవీ. నేనైతే ఇన్వాల్వ్ అయి చూశాను. గూస్ వచ్చినాయి ఇక్కడ ఏమైనా? అవును, శివుడిది ఆ బీజిఎం, అసలు ఆ ట్విస్ట్ చూసినప్పుడు అయితే మంచి గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, చాలా ట్విస్టులు ఉన్నాయి ఇందులో. ఆ ట్విస్టులన్నీ అదురుస్తున్నాయి. అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు. ప్రతిదీ అంత బాగుంది. మ్యూజిక్ అయినా, డైరెక్షన్ అయినా, డైలాగ్స్ అయినా, యాక్టింగ్ అయినా, ప్రతిదీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. మన రియల్ లైఫ్లో జరిగిన సీన్స్ ఏమైనా మూవీస్లో ఉన్నాయా? ఆబ్వియస్గా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అంటారు కదా. శివుడు ఆజ్ఞతోనే ఒక స్టోరీ కనెక్ట్ చేస్తూ ఆ దేవుడే చెడు జరుగుతున్నప్పుడు మంచిని పంపిస్తాడు మన కోసం అని, అది బాగా చూపించారు. ఫ్యామిలీ చూడొచ్చు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, కపుల్స్, చిన్నపిల్లలు, ఎవరికైనా చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. చాలా బాగుంది. అండ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే చాలా మస్తు ఉంటుంది మూవీ. అండ్ 5కి 5 ఇవ్వచ్చు రేటింగ్, అయితే మస్తు ఉంది. హర హర మహాదేవ్, శంభో శంకర. అశ్విన్ అన్న, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీ బర్త్డేకి ఎవరు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలియదు, కానీ ఈ మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ అయింది. నిజంగా బొమ్మ హిట్. అశ్విన్ అన్న కెరియర్లో ఇది నిజంగా చెప్తున్నా చాలా బిగ్గెస్ట్ మూవీ. అండ్ మంచి ఒక లైన్ ఎంచుకున్నారు, చాలా చాలా బాగుంది. శివం భజే మూవీ. అండ్ డైరెక్షన్ కావచ్చు, డిఓపి కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. నిజంగా ఈ మూవీలో ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా ఫస్ట్లో చూసినప్పుడు మొత్తం గ్రాఫిక్స్ ఉందనుకోరు, బట్ గ్రాఫిక్స్కి దీనికి సంబంధం లేదు. సో మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ స్టోరీ చూస్తే ఎవరికైనా అర్థమైతే చాలా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది. అశ్విన్ అన్న వచ్చిందంటే తెలుసుగా ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దీంట్లో చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ సినిమా మాత్రం మిస్ కాకండి. అశ్విన్ అన్నకి లైఫ్ లాంగ్ గుర్తుకు ఉండిపోయే గిఫ్ట్ ఈ సినిమా. ఎస్, ఆల్ ద బెస్ట్ ఆల్ మూవీ టీమ్. నా మూవీ వచ్చేసి హైలైట్ ఉందన్న. క్లైమాక్స్ అయితే ఇచ్చిపాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అంతా నమ్ము లేచి మరీ చూస్తున్నాము. ప్రతి ఒక్క సినిమాలో అశ్విన్ అన్న ప్రతి ఒక్క కంటెంట్ వేరే కంటెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు కూడా కొత్త కంటెంట్ తెచ్చిండు. అది ప్రతి ఒక్క ఈ జనరేషన్లో ఎట్లుందో బరాబర్ తెచ్చిండు. అదంతా నమ్మకున్న సినిమా వేరే లెవెల్. సినిమా ఖచ్చితంగా 200 పెట్టి చూసినా తప్పులేదు. నేను ఫస్ట్ టైం అన్న సినిమాకి వచ్చిన ఫ్యాన్ అయిపోతున్నా అనుకో. ఫ్యాన్ అంటే ఫ్యాన్. అన్న సినిమా ఫైట్లు, బీజిఎం అయితే వేరే లెవెల్ అన్న. బీజిఎం అయితే ఒక కాడ కూర్చోలేవు, నువ్వు చూసినా కూర్చోలేవు, ఎవ్వరు చూసినా కూర్చోలేవు. డైలాగ్ కానీ, పోలీస్ కానీ, ట్విస్ట్లు కానీ, ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్, క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఇచ్చిన అంటే అర్థం చేసుకోరు మీరు. వేరే లెవెల్ సినిమా. పక్కా చూడాలి, పక్కా చూసిన తర్వాత మీరు ఏమైనా మాట్లాడాలి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరోయిన్ పర్లేదు బ్రో. హీరోయిన్ అంతా క్లోజ్గా చేయలే. హీరోయిన్ తక్కువ చూపించినా సరే పర్లేదు. లవ్ స్టోరీ కానీ అంతా బాగానే ఉంది. సూపర్ సినిమా. ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సినిమాకి. ఎమోషనల్ అంటే దేవుని కాడ జర మంచిగా పెట్టిండు. ఫాదర్ కార్డ్ ఒకటి, అన్ని మంచిగా ప్రతి ఒక్కటి కామెడీ కానీ, డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కటి ఉంది. సినిమా బాగుంది. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.